పుష్ప 2 సినిమా ఓ కుటుంబంలో విషాదాన్ని నింపింది. అభిమాన హీరో అల్లు అర్జున్ ప్రీమియర్ షోకు హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్లోని సంధ్యా థియేటర్ వద్దకు వస్తున్నాడని తెలుసుకున్న ఓ కుటుంబం సంధ్యా థియేటర్ వద్దకు చేరుకుంది. అభిమాన కథానాయకుడు అల్లు అర్జున్ రాత్రి 9:30 ప్రాంతంలో సంధ్యా థియేటర్కు చేరుకొని సందడి చేశారు. అల్లు అర్జున్ని చూసేందుకు అభిమానులు ఎక్కువగా రావడంతో అక్కడ తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ క్రమంలో వారిని నిలువరించేందుకు పోలీసులు లాఠీ చార్జ్ చేయడంతో రేవతి అనే వివాహితతో పాటు ఆమె కుమారుడు శ్రీతేజ కింద పడిపోయారు. కింద పడిపోయిన తల్లి కొడుకులు జనం కాళ్ల మధ్య నలిగిపోయారు. ఇద్దరూ తీవ్ర గాయాలతో స్పృహ తప్పిపోయారు. వెంటనే పోలీసులు వారిని పక్కకు తీసుకెళ్లి సిపిఆర్ చేశారు. హుటాహుటిన ఆర్టీసీ క్రాస్ రోడ్స్లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ తల్లి మృతి చెందింది. కుమారుడి పరిస్థితి విషమంగా ఉండటంతో నిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఇక పుష్ప 2 సినిమా చూసేందుకు భార్యాభర్తలు ఇద్దరు పిల్లలతో సంధ్యా థియేటర్ చేరుకున్నారు. ఊహించని విధంగా అభిమానుల రద్దీ నెలకొంది. ఈ సమయంలోనే హీరో అల్లు అర్జున్ సినిమా థియేటర్కు చేరుకోవడంతో ఆయన్ను చూసేందుకు అభిమానులు పోటెత్తారు. ఈ క్రమంలో కింద పడిపోయిన తల్లి కొడుకులు తొక్కిసలాటలో చిక్కుకున్నారు. వారిలో తల్లి మృత్యువాత పడటం తీవ్ర విషాదాన్ని నింపింది. తొక్కిసలాటలో మరికొందరు స్వల్పంగా గాయపడ్డట్టు తెలుస్తోంది.